అపోస్తల కార్యం 9వ అధ్యాయము 23-25 వరకు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి. ఇక్కడ పౌలు హత్సాక్షి అయిపోదాం అనుకుంటున్నాడా? గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచారంట. Jews laying wait was known of Saul and they watched the gates day and night to kill him. So Paul doesn't want to be a martyr. పౌలు ఎలా చనిపోయాడు? హతసాక్షిగానే చనిపోయాడు. కానీ వృద్ధుడయ్యే వరకు చనిపోలే. He lived long. Paul the aged and రాస్తాడు ఫిలోమోను. వృద్ధుడైన పౌలని ఎవరికి రాస్తాడు? లేక ఎవరి గురించి రాస్తాడు? ఒన్నేసేము గురించి రాస్తాడు. రనవే స్లేవ్, పారిపోయినటువంటి స్లేవ్ గురించి రాస్తాడు. పౌలుడు వృద్ధుడైన నేను చెరసాలలోంచి రాస్తున్నా, రేపొద్దున నేను కూడా నీకు ఇవ్వబడతానేమో, ఇది ఒక ఆజ్ఞగా తీసుకో. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి But the disciples took him by night and let him down by the wall in a basket. You see that now? Paul said, no, I want to die. I want to be a bold man. నేను పిరికోళ్ళ జీవించను, నేను ధైర్యంగా ఉంటాను అన్నాడా? వెళ్ళిపోయాడా? No, Paul didn't go this time. అనేక సార్లు prophets told Paul, don't go there. అనేక సార్లు ప్రవక్తలు చెప్పారు పౌల్కి. అగ్గాబాస్ అని ఒక ప్రవక్త ఏం చేశాడు? కాళ్ళు చేతులు కట్టేసుకొని, పౌలా నువ్వు ఇలాగెళ్తే నిన్ను ఏం చేస్తారు? వాళ్ళు కట్టేస్తారు అని చెప్తాడు. శిష్యులు భయపడతారు. కానీ పౌలు ఏం చేస్తాడు? వెళ్తాడా? ఆగిపోతాడా? వెళ్తాడు. ఎందుకు? దేవుడు మాట్లాడతాడు పౌలుతోటి. పౌలా నువ్వు వెళ్ళు అక్కడికి, నేను నిన్ను విజయవంతంగా అక్కడి నుంచి రోమాకి తీసుకెళ్తాను, అక్కడ కూడా నిలబడాలి, ఇక్కడి నుంచి తప్పిస్తాను, అక్కడి నుంచి తప్పిస్తానని మాట తీసుకుంటాడు. సో యూ నీడ్ టు గెట్ కన్ఫర్మ్డ్ ఫ్రమ్ గాడ్ అగైన్. ద డిసైపుల్స్, శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని కిందకి గోడగుండా నెమ్మదిగా దించారంట. పిరికోడా పౌలు? గెట్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. యూజ్ ఫియర్. నేను చెప్తుంది ఇప్పుడు మీ ఇంట్లో ఆర్థిక సంబంధమైన భయాలు, పాప భయాలు, మరణ భయాలు, రకరకాల భయాలు, తరాల నుంచి వచ్చే భయాలు, లోకంలో ఉండే భయాలు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ ఫియర్స్. ఫియర్ నాట్ అంటే దేవుడు పట్టుకున్నాడు కదా, నేను అందరినీ చదువుకొట్టేసి వచ్చేస్తా నా శత్రువుల్ని. నో, దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. రాత్రి వేళ తీసుకెళ్ళిపోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని కిందకి దింపిరి. సో అప్పుడప్పుడు గంపలో గోడగుండా దిగడం కూడా దేవుని చిత్తమే. ఆ తర్వాత దేవుడు తిట్టాడా? పిరికి బందా పౌలని నేను వాడుకొని పో అన్నాడా? యెషయా 41:10 నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీకు తోడై ఉన్నాను. ఇందాక వచనంలో ఉంది కాబట్టి ఏమంటున్నాడు? భయపడక. ఏ విషయమైనా, ఇంటి అద్దె కట్టగలనా, నా పిల్లలు ఎలాగా, నా కుమార్తెలు ఎలాగా, పెళ్ళి అవుతుందా, శత్రువులందరూ ఇలాగ అనుకుంటున్నారు కాబట్టి అందరూ నానా మాటలు అని పోస్తున్నారు. కొన్ని ఆలస్యాలు ఎందుకు చేస్తాయంటే పరీక్షిస్తాడు. నువ్వేం చేస్తావు? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ ఇన్ దోస్ టైమ్స్? ద లార్డ్ విల్ ట్రై యూ, హీ విల్ టెస్ట్ యూ. భూమి దాని సంపూర్ణత యెహోవా ఎంత అంతమైపోతుంది. ఈ దేవుని కొరకు ఎలా నిలబడ్డావు అనేదే మిగిలిపోతుంది. హౌ యూ స్టూడ్ ఫర్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్ విల్ రిమైన్. భయపడక, దిగులు పడక, నేను నిన్ను బలపరుతును. రైట్. ఈరోజు మీ సమస్య పోకపోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆ రోగం నెమ్మదిగా తగ్గిపోతుంది, ఆ సంబంధం వస్తుంది, వివాహము జరుగుతుంది, ఆ నిరుద్యోగ సమస్య పోతుంది, ఆ దరిద్రం పోతుంది, ఆ పాపం అనే కాడి పోతుంది, ఇరిగిపోతుంది. హోల్డ్ ఆన్ టు మీ, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ ఇంటర్నల్లీ. కొంతమంది చూడండి, ఏ అద్భుతం జరగకపోయినా, ఎన్ని బాధలు ఉన్నా అలాగే ఉంటారు దేవుని పట్ల. ఆ తర్వాత అన్ని అంచెలంచెలుగా పోతాయి. ఏమీ లేకపోతే నీ విశ్వాసం గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఒక చోట అయితే దేవుడు ఏ పౌలనైతే గంపలో పెట్టి దించాడో అదే దేవుడు యెహోషువ 1:9 ఏం చెప్తాడో చూద్దాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆగండి, ఇక్కడ ఏంటంట? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ఏం చెప్పాడంట? కమాండ్. ఇక్కడ భయపడక. ఎప్పుడైతే యేసు ప్రభు వారి సాక్ష్యాలు అందరూ వెళ్ళి అనేక చోట్లకి మంచిగా వెళ్తున్నాయో, మారు మనసు నిమిత్తం వెళ్తున్నాయో, ఆయన వెళ్ళి అందరికీ చెప్పమని చెప్పాడు సాక్ష్యాలు. ఎప్పుడైతే ఆయన హింస పెట్టి పట్టుకుందామని చూస్తున్నారో ఆయన రహస్యంగా అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. రహస్యముగా మరి అద్భుతాలు చేస్తున్నాడు. రహస్యముగా ఆయన వెళ్తున్నాడు కూడా. ఆయనకు ఒక రహస్య స్థలం ఉంది, శిష్యులతో అక్కడ కలిసేవాడు. ఎవరికైనా తెలుసా? ఎక్కడ అది? గత్సెమనే దగ్గర. ఒక శిష్యుడు లీక్ చేస్తాడు. ఎవరా శిష్యుడు? యూదా. ఈ 12 మంది ఎవరికి తెలియదు, 13 మందికే తెలుసు. ఇది ఒక సీక్రెట్ ప్లేస్. ఎందుకుంది సీక్రెట్ ప్లేస్? శత్రువు ఉన్నాడు కదా అని పొద్దున్న లేచి ధైర్యంగా ఉండాలని వాడి ముందు తిరగాల. ఒక చోట ఉంటుంది యేసు ప్రభు వారిని ఎప్పుడైతే వాళ్ళు చంపాలని చూస్తారు అప్పుడు చుండి ఆయన రహస్యముగా తిరుగుచుండే అని ఉంటుంది. సమ్ టైమ్స్ హీ డజంట్ గో అండ్ గో. ఎందుకు? ఆయన సృష్టికర్త, ఆయనకేం భయం? ఎవరేం చేయగలరు? ఆ మనుషుల్ని పైనుంచి అగ్ని వచ్చి కాలిపోండి, అంతా ఒక క్షణంలో బూడిదైపోతారు. హీ క్యాన్ డూ దాట్. ఒక్కొక్కసారి ఆయన వారి మధ్య నుంచి తప్పించుకొని పారిపోయాను అని ఉంటుంది, వెళ్ళిపోయాను అని ఉంటుంది. సమ్ టైమ్స్ హీ జస్ట్ గోస్ అవే, హీ ఎస్కేప్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కూడా. లూకా 4:30. ఆగ్రహంతో నిండుకొని
లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయి ఆ మధ్య నుంచి దాటి వెళ్ళిపోయాడంట. హీ జస్ట్ వెంట అవే ఫ్రమ్ దెమ్. అంటే హీ గాట్ ఎ పవర్ టు గో స్పీడీలీ. తెలుసు కదా, ఆయన ఓడెక్కిన వెంటనే ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళిందంట, ఒడ్డుకి వెళ్ళిపోయింది. ఎక్కిన వెంటనే అంటే ఒక గంట ప్రయాణం ఎంతసేపులో వెళ్ళిపోయింది, ఒక సెకండ్లో వెళ్ళిపోయింది. జీసస్ డస్ మిరకల్స్ లైక్ దట్. హీ యూజ్డ్ హిస్ పవర్ టు డిసపియర్. ఒక చోట ఆయన్ని రాళ్లతో కొట్టి చంపాలని చూస్తారు. దే వాంట్ టు త్రో స్టోన్స్ అండ్ కిల్ హిమ్. హీ వెంట్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దెమ్. తర్వాత హీ వెంట్ అవే ఫ్రమ్ దెమ్ అని ఉంటుంది. ఒకసారి ఏమో హీ ఎస్కేప్ ఫ్రమ్ దెమ్ అని ఉంటుంది. యు సీ దట్. ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఉండొచ్చు కదా. జ్ఞానము అనండి అంటే బైబిల్లో పదాన్నైనా దేంతో వాడాలా, జ్ఞానము. యూజ్ ద వర్డ్ విత్ విజ్డమ్. డోంట్ టేక్ అడ్వాంటేజ్. ఈరోజు బైబిల్ వచనాలను తీసుకుని అనేకులు, అందుకనే బైబిల్ని ఎలాగైనా చెప్పొచ్చు. అన్నిటికంటే బాగా చెప్పాలంటే బైబిల్ని దేంతో చెప్పాలా, ప్రేమతో చెప్పాలా. లవ్, యూజ్ వర్డ్ టు లవ్ అదర్స్. జాన్ 10:39 వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి ఏమయ్యాడంట, తప్పించుకొని పోయాను. ఎస్కేప్ అవ్వాల్సిన పని ఏం పట్టింది. వై జీసస్ వాంట్ టు ఎస్కేప్? యేసు ప్రభు వారికి వారి చేతిలోంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి తుఫాన్ ఆగంటే ఆగిపోయారు. ఒక గట్టి కేక వేస్తే సమాధులు ఏమయ్యాయి, తెరవబడ్డాయి. ఈ మానవుడు ఈ మట్టిని తప్పించుకోవాల్సిన పని, ఆయన కూడా ఆ మట్టి శరీర రూపమే ధరించుకున్నాడు. కానీ ఆయన 100% దైవశక్తితో ఉన్నాడు అక్కడ. పరిశుద్ధాత్మ, హీ వాస్ ఫిల్డ్ విత్ 100% Holy Spirit. So he is also 100% God and he is also 100% man. That's only possible time with Jesus, who was full man and full God. అలా మెయింటైన్ చేసుకున్నాడు ఆయన. మనం అప్పుడప్పుడు పడిపోతాం, కొన్ని మాటలు నేస్తాం, కొన్ని సార్లు మనం లైట్ తీసుకుంటాం. కానీ ఆయన ఆ శత్రువుకి అంతవరకు ఛాన్స్ ఇవ్వలే. ప్రార్థించి అప్పటికప్పుడు ఏం చేశాడు, చెమట రక్తముగా మార్చి దాన్ని మళ్ళా జయించేశాడు. యు సీ దట్ నౌ. హీ నెవర్ గేవ్ ఎ ఛాన్స్ ఫర్ సిన్ ఇన్ హిస్ లైఫ్. బలహీనతకు, అభయానికి ఛాన్స్ ఇవ్వలే. హీ ఓవర్కేమ్ ఇట్. అందుకే అంటాడు, నేను జయించినట్టు మీరు కూడా జయించండి. నాకు తెలుసు, అందుకనే మనల్ని అర్థం చేసుకుంటాడని, అందుకే మనల్ని క్షమిస్తాడంట. హీ నోస్. ఆయన దాని గుండా వెళ్ళాడు. హీ నోస్ అండ్ హీ ఓవర్కేమ్ ఎవ్రీథింగ్. స్పాట్లెస్, సిన్లెస్. చిన్న తప్పు కూడా చేయకుండా, పాపము చేయకుండా, అవకాశం ఇవ్వకుండా జీవించాడు ఆయన. యోహాను 5:39 లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఇందులో నిత్యజీవం ఉందని చదువుతున్నారండి. అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రారు. యూ కెనాట్ కమ్ టు మీ. అదేంటది? ఆయన వాక్యము చదివి ఆయన దగ్గరికి రాకపోవడం ఏంటి? ఎనీథింగ్ గివ్స్ యూ ప్రైడ్. నీకు చిన్న ఉద్యోగం వచ్చినా, కొంచెం ఏమైనా తెలిసినా ఆగదు శరీరం. ఏం చేయాలా? అందుకే ఒక బెత్త నువ్వే పెట్టుకోవాలనుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. ఇలాంటి వారు దేవుని మహిమపరచలేరంట. అలాంటి వారి నుంచి దేవుడు మహిమ పొందుకోలేడంట. బికాస్ దే ఆర్ నోన్ టు క్రిటిసైజ్ అదర్స్. యూజ్ గాడ్స్ లవ్ టు జడ్జ్ అదర్స్. నేను మిమ్మల్ని ఎరుగను అంటున్నాడు దేవుడు. బికాస్ ఎందుకంటే ఈ వాక్యాన్ని దేంతో చెప్పారు వాళ్ళు? ద్వేషంతో, కక్షతో. కొంతమంది యేసుప్రభు వారిని కూడా ఎక్కడ దొరుకుతాడా అని చూసేవారు. ఎక్కడ ఏదో తప్పు మాట్లాడతారు మనుషులు. యేసుప్రభు వారు అంటే దొరకడు. సృష్టికర్త ఆయన. మాట సృష్టించిందే ఆయన, వాక్యం సృష్టించిందే ఆయన. నీ హృదయ తలంపులు, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఏం చేస్తావో కూడా తెలుసు. నువ్వు వచ్చి ఆయన పట్టుకునేదేటి? అది ఇంపాసిబుల్ అనుకోండి. కానీ మనుషులు అలాగే ఉంటారనమాట. ఆ పౌలు విషయమే చుట్టుపక్కలంతా యూదులు తిరుగుతున్నారంటే ఎలాగైనా పట్టుకు ఎక్కడ దొరుకుతాడా అంటే, నీ కుటుంబంలో ఎటువంటి బాధలున్నా, ఎటువంటి శోధనలున్నా, ఎన్ని జరుగుతున్నా నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. చుట్టుపక్కల అనేక మందికి అనేకమైనవి జరుగుతున్నా నీకు వస్తుందనడానికి లేదు. నిన్ను కాపాడతాడు దేవుడు. అయ్యా నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావా నాయన, అయినా నేను ఎందుకు భయపడుతున్నానయ్యా? ప్రతి విషయమై భయపడుతున్నాను. ఈరోజు నా చింత యావత్తు నీ మీద వేసేస్తున్నాను. ఎస్ మై లార్డ్, ఎస్ నువ్వు అన్నిటిని స్వస్థపరుస్తావు. నా అప్పులు తెలుసు, ఎంతెంత వడ్డీకి తెచ్చుకున్నాను, ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డాను, ఎంత టెన్షన్ పడుతున్నాను, బ్యాంక్ వాళ్ళు, ఆ బంధువులు ఎలా హింసిస్తున్నారు, అవన్నీ నీకు తెలుసు నాయన. అవన్నీ తీర్చువాడవు. దావీదు ఒక మాట అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నువ్వు నన్ను తప్పించావని. అవును ప్రభువా, ఏ విషయం భయపడుతున్నావో, ఈరోజు ఏ రోగం వాళ్ళని చంపేస్తుందో, ఏ రోగం జీవితాంతం ఉండిపోతుంది అనుకుంటున్నారో, ఈరోజు ఆ రోగాన్ని వేరుతో తీసివేయండి అయ్యా. అప్రూవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. వారిలో ఉండే ప్రతి వ్యాధిని తీసివేసి పరిపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.